రీజనల్ రింగ్ రోడ్డు పనుల జోరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే RRR కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో కేంద్రం వేల కోట్ల రూపాయలతో రోడ్లు, రైల్వే సౌకర్యాలను అభివృద్ధి చేస్తుందని, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ని త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 12 ఏళ్లలో రావాల్సిన వ్యతిరేకత కేవలం 12 నెలల్లోనే వచ్చిందని, తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే బీజేపీతోనే సాధ్యమంటున్నారు కిషన్ రెడ్డి. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో TV9 ప్రతినిధి విద్యాసాగర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తెలంగాణకు మరో మణిహారంగా చెబుతున్న RRR టెండర్లను కేంద్రం పిలిచింది. మనతో పంచుకునేందుకు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. దీనిలో ఎవరి కృషి ఉందంటారు? ఏం చేయబోతుంది కేంద్రం? ఇంకా ఇది గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఇది ఒకసారి ఒక కొల్లికి వచ్చింది. ఇంకా కొంత అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడక్కడ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే టెండర్ కూడా తొందరగా పూర్తి చేయొచ్చు. ఇది మంజూరు చేసి కూడా ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ఈరోజు కొల్లికి వచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం లేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ల్యాండ్ అక్విజిషన్ కొద్దిగా ఆలస్యం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 50% కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అది సాగరమాల ప్రాజెక్ట్ కింద ఇంకో 50% తీసుకోవాలని దాంట్లో ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు ఏవైతున్నాయో, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇతరత్ర కానీ రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ఇంకా వేగవంతంగా ఈ యొక్క RRR రోడ్డు నిర్మాణం పూర్తి చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకొని క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి భూసేకరణకు సంబంధించినటువంటి వివరాలు అందిస్తే ఈ యొక్క టెండర్ ప్రక్రియ వేగవంతంగా మరింతగా పూర్తి చేయొచ్చు. అదేవిధంగా సుమారు 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద వాటిని ఆధునికమైనటువంటి పద్ధతిలో ఈ రైల్వే స్టేషన్లు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అందులో మనకు తెలిసి ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ పూర్తి అయిపోయింది. త్వరలోనే ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆ రైల్వే స్టేషన్ ప్రారంభించుకుంటాం. ఇంకా కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి. అనేక రకాలు కూడా ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. తప్పకుండా తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. తప్పకుండా అభివృద్ధి చేస్తాం. 2024 భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు ఎంతో ఆదరించడం జరిగింది. అదేవిధంగా సుమారు 37% ఓటు బీజేపీకి వచ్చింది. సుమారు 76 లక్షల ఓట్లు తెలంగాణ ప్రజలు పోలింగ్ బూత్కి వెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేసినటువంటి 100 మందిలో 37 మంది బీజేపీకి అనుకూలంగా ఆశీర్వదించారు. ఒక సంవత్సరం లోపల 12 సంవత్సరాలకు రావాల్సినటువంటి వ్యతిరేకత ఒక సంవత్సరం 12 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూసాం. కుటుంబ పాలన, అవినీతి పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన, అస్తవ్యస్తమైనటువంటి పాలన ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ చేసిందో చూసాం. కాబట్టి 2 పార్టీలు చూశారు. ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారులు, అమరవీరుల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీతోటి సాధ్యం. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం కోసం అన్ని రకాలుగా మేమందరం తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తాం. థ్యాంక్ యూ సార్. అది డెఫినెట్గా తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం ఎంత చిత్తశుద్ధిగా ఉందో RRR టెండర్లు వేగవంతంగా పిలవడమే అందుకు నిదర్శనం. అదేవిధంగా రాష్ట్రంలో 2024లో తొలిసారి 8 ఎంపీ సీట్లతోటి ప్రజల ఆదరణ పొందాము. రానున్న ఎన్నికల్లో కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.